అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ప్రశ్న అలియాస్ రావణ్ ఈ మధ్య హైదరాబాద్లో ఒక సిజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో మనోడు వెళ్ళి అక్కడ ఒక స్పీచ్ ఇచ్చాడు. అంటే వాడు ఏం చెప్తున్నాడంటే ఇండైరెక్ట్గా నేను కూడా బొద్దింకనే. నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి వాడు ఒక బొద్దింక లాంటి వాడు. ఎందుకంటే మంచి చేసే వాళ్ళ మీద అనునిత్యం ఆ ప్రాజెక్టులో ఏలు పెట్టి కంపు చేయాలనేది వాడి కోరిక. కాబట్టి వాళ్ళు చేసేటువంటి బొద్దింగ్ అంటే ఆ కాక్రోచ్ వేరు, ఈ కాక్రోచ్ వేరు. అర్థమైందా? ఈ కాక్రోచ్ మాట్లాడుతున్నాడు. హైదరాబాద్లో మీటింగ్ పెట్టారు. ఏంటి? నీట్ పేపర్ లీకేజ్ అయినందుకని. అంటే తెలంగాణ కానీ లేకపోతే అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ దాని మీద బాధ్యత వహించాలి. సో అక్కడికి వెళ్ళిన వాడికి జీలో దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మాట్లాడాలి. వాడు అక్కడికి వెళ్ళి రేవంత్ రెడ్డిని కనీసం ఎంత మాట్లాడాలా? ఆ వీడియో మొత్తం చూసా. బీజేపీని రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఇది మాట్లాడిన తర్వాత మనోడు మాట్లాడుతుంది పెద్దగా హైప్ అవ్వపోయేసరికి ఇమ్మీడియట్లుగా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చేసాడు. మనోడికి పవన్ కళ్యాణ్ సంకనాకంది నిద్రపోడు. వీడికి బాగా పవన్ కళ్యాణ్, ఎందుకంటే వాడు యూట్యూబర్గా కూడా పైకి వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని కాంట్రవర్సీ చేసి పవన్ కళ్యాణ్ గారి మీద వీడియోలు చేసి. కాబట్టి వాడికి పవన్ కళ్యాణ్ గారిది అంటే అంత ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. కాబట్టి ఆయనతోటి ఆయనకు అంత అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి ఇక మొత్తం మీద మనోడు పవన్ కళ్యాణ్ డైలాగ్ ఏమేశాడు? మా పవన్ కళ్యాణ్ ఆంధ్రలో చెప్తాడు, జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కేస్తానంటాడు కదా, అలాగే రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని అధపాతాళానికి తొక్కేయాలి అని చెప్పేసి మాట్లాడాడు. సరే, నేను ఏంటంటున్నానంటే సిమిలర్గా ఈ సిజేపీకి మన రావణ్ ఎందుకు సపోర్ట్ ఇచ్చాడు? మీ ఒపీనియన్ చెప్పండి. ఎందుకంటే రావణ్ కూడా హిందూ వ్యతిరేక వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి, మనోడి సిద్ధాంతాలు వాళ్ళ సిద్ధాంతాలు ఒకటవటం కాబట్టి ఆ దారిలోకి వెళ్ళి కలిశాడు అనేది ఒకటి. రెండవది, నువ్వు అక్కడ తెలంగాణలో పెట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలి కదా. అంటే మనోడు కావచ్చు, లేకపోతే మన అక్క కావచ్చు, ముందుగా తులసి చంద్ కానీ వీళ్ళిద్దరూ అందులోనే మళ్ళీ వీళ్ళ దారులు వేరు. వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతారు, బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడతారు. మిగిలిన పార్టీలు వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళ గురించి అసలు వాళ్ళు ప్రస్తావించరు, వాళ్ళ గురించి వాళ్ళు అసలు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి, ఇది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అతిపెద్ద ఒక విషయం ఏంటంటే వీడు అక్కడ తెలంగాణలో హైదరాబాదులో అక్కడ చాలామంది విద్యార్థులు మాకు అన్యాయం జరుగుతున్నాయి, ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేవని చెప్పి హైదరాబాదులో నిరుద్యోగ యువత ధర్నా చేస్తుంటే దాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి ఆపాదిస్తాడు. వాడు అక్కడ మైక్ తీసుకొని అక్కడ రాజకీయాల గురించి అక్కడ పరిస్థితుల గురించి మాట్లాడరానంటే తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడతాడు. విశాఖ ఉక్కు గురించి మాట్లాడతాడు. నేను అడుగుతున్న, విశాఖ ఉక్కులో ప్రమాదం జరిగింది, చనిపోయినటువంటి కుటుంబాలకు మంచి కాంపన్సేషనే ఇచ్చారు. అంతేకాకుండా ఆ కుటుంబాలలో పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు. నాకు ఇప్పటి నుంచి మొన్న దాకా చాలా కనిపించింది. ఎల్జీ పాలిమర్స్ సంఘటన మాత్రమే పొందుపరిచి మాట్లాడుతున్న వాళ్ళు. ఎల్జీ పాలిమర్స్లో చాలామంది ఆ గ్యాస్ లీకేజ్ అయ్యి చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ ప్రభుత్వం ఏదో ఆదుకుంటామని, అంతేకాకుండా అక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతానని చెప్పాడు. ఈ ముండా ఇవన్నీ మాట్లాడుతూ ఎంతసేపు ఉన్నా కూటమి ప్రభుత్వం తప్పు గురించి, అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి లోపాల గురించి మాట్లాడతాడు తప్పనిచ్చి జగన్మోహన్ రెడ్డి గురించి పల్లెత్తి మాట్లాడు. అందుకని నేను ఇంకా కొన్ని చెప్పా, వీడు రాష్ట్రానికి పట్టినటువంటి బొద్దింక లాంటోడు, వీడు రాష్ట్ర అభివృద్ధికి పట్టినటువంటి బొద్దింక లాంటోడు. మామూలుగా వాళ్ళు నిరుద్యోగ యువత బొద్దింకలని ఆయన సుప్రీంకోర్టు ప్రధాని గారు చెప్పారని వాళ్ళు అది పెట్టారు. కానీ వీడు మాత్రం రాష్ట్ర అభివృద్ధికి పట్టినటువంటి బొద్దింక లాంటోడు. ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా, వైసీపీకి అనుకూలంగా మాట్లాడటమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు వీడు. అంతకుమించి వేరే ఉద్దేశం ఏం లేదు. దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రావాల్సినటువంటి లాభాలు, రావాల్సినటువంటి కాంపన్సేషన్లు, ఇవ్వాల్సినటువంటి గిఫ్ట్లు అన్నీ చాలా ప్రస్తుతానికైతే ముడుతున్నాయి. అందువల్ల ప్రస్తుతానికి మనోళ్ళు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా పెట్టుకొని
మాట్లాడటం అనే లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీలో ఇలాంటి క్రాస్ బొద్దింకలను చేర్చుకోకండి. ఈ బొద్దింకలను సేపన్నా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలని కోరికలకి, అట్లాగే వీళ్ళని చేర్చుకోవడం ద్వారా మీకు స్పష్టమైనటువంటి సందేశాలు జనాల్లోకి వెళ్తుంది. ఏంటి ఆ సందేశం అంటే, ఎవరైతే హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కూడా సిపిజి పార్టీలో ఉన్నారు అనేటువంటి ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది. ఆల్రెడీ అందులో ఒకరిద్దరు కూడా హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. సరే, మేబీ అందరూ ఒకే దారిలో ఉన్నదని రూల్ ఏం లేదు, కానీ కాకపోతే ఇలాంటి క్రాస్ బొద్దింకలను చేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా అది రాంగ్ మెసేజ్ వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే నాకు అర్థం కాదు, వీడు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని రాజకీయంగా ఎట్లాగో న్యూస్ అంటే రిపోర్టర్గా పైకి వచ్చేసాను, ఇక పవన్ కళ్యాణ్ పేరు వాడుకొని పాలిటిక్స్లో రావాలనుకుంటున్నాడే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని కానీ విడతా రజనీ గారు ఫాలో అయినట్టు, ఎందుకంటే అన్న ఆహభావాలు, అన్న సోషల్ మీడియా ఇలా చేస్తారు. వీడు కూడా మనం ఊగిపోతూ ఉన్నాడు. అరే, ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే పైకి వస్తామేమో కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే పైకి వచ్చేది చాలా తక్కువ. బహుశా ఎక్కడో నీకు సుడింది కాబట్టి ఒక యూట్యూబర్గా సక్సెస్ అయ్యావు, కానీ అది అలాగే కొనసాగుతాం అనుకున్నది పొరపాటే. ఏది ఏమైనా నువ్వు కావచ్చు, తులసి చంద్ కావచ్చు, కానీ మీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు. మీరు తెలంగాణలోకి వెళ్ళి తెలంగాణ సమస్యల మీద మాట్లాడి తెలంగాణ సమస్యల గురించి మాట్లాడాల్సిన సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గురించి మాట్లాడటం అని అంటే బహుశా రేవంత్ రెడ్డిని చూస్తే మీకు ఉత్సాహపడతాను అనేది మాత్రం వాస్తవ విషయం. రేవంత్ రెడ్డి గురించి కానీ ఆ పరిపాలన గురించి కానీ మాట్లాడే దమ్ము లేదు మీకు. వాస్తవానికి అక్కడ పెట్టిన వాళ్ళందరూ కూడా నిన్నటి నుంచి రేవంత్ రెడ్డి మీద ఫైట్ చేస్తున్న వాళ్ళే వాళ్ళల్లో. కానీ మనోడు మాత్రం అక్కడికి వెళ్ళి అక్కడ హైదరాబాద్లో అంత పెద్ద మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతారు. మరి ఈ దిక్కుమాలిన రోగం ఏంటో నాకు అర్థం కావట్లే. ఎందుకంటే మనోడికి ప్యాకేజ్ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి, 24 గంటలు ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని టార్గెట్ చేయాలి. ఇదే వాడి ఎజెండా. దీన్ని మించి ఇంకొక ఎజెండాలోకి వెళ్తే వాడికి పేమెంట్ రాదు. వాడికి పేమెంట్ రాకపోతే వాడు బతకలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు చాలామంది యూట్యూబర్లు అదే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ తప్పుల్ని ప్రచారం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఫేక్ ఫ్యాక్టరీని తయారు చేశాడు. ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళంతా ఇలాంటి వాళ్ళు, ఈ పేకేఎం కూలీలంతా. రేపు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పెద్ద మీటింగ్ జరిగి ఒకవేళ నేను పిలిచినా కూడా ఇడిపోయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించే మాట్లాడతాడు. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల గురించి కానీ మాట్లాడడు. ఇది ముగింపు పాయింట్ వాడికి. ఎందుకంటే వాడి లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని కోసం పనిచేయటం. అట్లాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్లాగా వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితులు లేరు, వాళ్ళ మాటలు నమ్మి ఓట్లేసే పరిస్థితులు లేరు. కానీ కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బు కోసం మాట్లాడాలి. కాబట్టి మనోడు ఢిల్లీకి వెళ్ళినా గల్లీలోకి వెళ్ళినా వాడు రైజ్ చేసే పాయింట్లు కూటమి మీద సిల్లీ పాయింట్లు రైజ్ చేస్తారు. ఇది వాడి పరిస్థితి. కాకపోతే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అందులో చాలా కష్టపడి మీరు ఒక పెద్ద ఉద్యమాన్ని ఫామ్ చేశారు. అందులోకి ఇలాంటి చెడిపోయినటువంటి చెదల పురుగుల్ని లోపలికి ఎందుకు రాణిస్తారు చెప్పండి? ఇది గుండా మీకు 10 రూపాయలు ఉపయోగం ఉంటుందా? ఆడి మేనరిజం, ఆడి స్టైలు, ఆడేదో పొరపాటున యూట్యూబ్లో సక్సెస్ సాధించాడు, కానీ ఇక మిగతా అన్నిట్లో ఫెయిల్యూరే.